వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అధిక వడ్డీల పేరుతో తమను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చెంచుపేట ఇందిరానగర్ నివాసితులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. 2019లో తన తండ్రి గంగయ్యకు ఇందిరానగర్ కాలనీకి చెందిన వడ్డీ వ్యాపారి 50,000 చొప్పున ₹1,00,000 నగదు 2 దఫాలుగా ₹10 వడ్డీకి ఇచ్చారని, వడ్డీ కింద తన తండ్రి పేరు మీద ఇతరుల వద్ద అప్పుగా వడ్డీకి డబ్బులు ఇప్పించి ఆ నగదును అదేవిధంగా తన తండ్రి పేరు మీద చిట్టీలు వేసి ఆ చిట్టీ డబ్బులను కూడా వడ్డీ వ్యాపారి తీసుకున్నాడని, ఇప్పటికీ 6 సంవత్సరాలుగా 18 లక్షల రూపాయలను వడ్డీ వ్యాపారికి చెల్లించామని, ఆయన తమ బాకీ తీరలేదని, తన తాతయ్య ఇంటిని కూడా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని బాధితురాలు కొమగిరి భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రం అందజేసినట్లు ఆమె తెలిపారు. వడ్డీలు తీసుకుంటున్నా, వడ్డీలు ప్రతి ఒక్కరు వడ్డీలు ఎంత కట్టించుకుంటున్నారు ఏంటి తెలియకుండా మా అవసరం కొద్ది మేము డబ్బులు తీసుకుంటున్నాం కాదనట్లా, కానీ వడ్డీల పేరుతో డబ్బులు ఎక్కువ లాక్కుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలియాలని చెప్పి మేము చెప్తున్నాము. ఈయన మా నాన్నగారు గంగయ్య గారు, నా తండ్రి నేను అట్లా చదివేయాలనుకున్నాడు. దాని ద్వారా ఆయన కొన్ని పరిస్థితులు బాగోక నాన్నకు బాగా తెలిసిన ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారు. మేము 3 సంవత్సరాల నుంచి ఆయనకి వడ్డీ కూడా కడుతున్నాం. మేము కడుతున్నా కూడా మా డబ్బులు కావాలని చెప్పి కూర్చున్నాడు అని చెప్పి ఇల్లు పట్టా తీసుకెళ్ళి కట్టి మేము డబ్బులు కట్టినా కట్టలేదని చెప్పి ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయండి మీరు అని చెప్పి అమ్మగారు నాన్నగారు లేని సమయంలో మా ఇంటికి వచ్చి నా మీద మా అక్క మీద మా నాన్న మీద దాడి చేశారు. మేము 3 లక్షలు తీసుకున్నాం సార్. 3 లక్షలు తీసుకుంటే దానికి వడ్డీ 18 లక్షలు వేశారు. ఇల్లు పట్టా పెట్టాము. కొన్ని పరిస్థితులు ఇబ్బంది బట్టి మేము తీసుకున్నాం. నా చదువు ఆపేసుకున్నాను. మా నాన్నగారికి సహాయంగా ఉందామని చెప్పి నేను చదువు ఆపేసుకొని ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ తిరుగుతున్నా. ఎందుకంటే మా నాన్నగారు పని చేయలేరు, ఆయన కాలు అవిటి. కాబట్టి మా నాన్నగారికి నేను మా అక్క మా అమ్మ అందరూ సహకారంగా ఉన్నాం. ఆయన వల్ల ఇట్లా రోడ్డు మీదకి వస్తామని ఎవరు అనుకోలేదు. 3 లక్షలు తీసుకున్నారు సార్. 3 లక్షలు తీసుకుంటే నాన్నగారికి 18 లక్షలు వడ్డీ వేశారు. అయ్యే కాదు, మా నాన్నగారికి వచ్చే నెల పెన్షన్ కూడా వాళ్ళకే ఇచ్చాం. చిన్న చిన్న చీటీలు కూడా వాళ్ళే కట్టుకున్నారు. అవి కట్టుకుని కూడా మాకు కట్టలేదని చెప్పి చేశారు. మీరు ఇంకా డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఇల్లు ఖాళీ చెప్పితే సాయంత్రం కల్లా మేము మీకు బాగోదు ఇళ్ళకి తాళాలు వేసుకొని వెళ్తామని చెప్పి అన్నారు. మేము ఇళ్ల పట్ట మీద తీసుకున్న డబ్బులు తీసి కట్టాము. నాన్నగారికి వచ్చిన పెన్షన్ కట్టాము. మళ్ళీ అది కాక పైగా చీటీ పాటలో 2 లక్షలు అవి 2 కట్టాం. మళ్ళీ అది కాకుండా మళ్ళీ చీటీలు వాళ్ళే ఇప్పించి మళ్ళీ వాళ్ళే తీసుకొని మా చేత కట్టించారండి. 60,000 చీటీలు 3 తీసుకున్నాం. అవి కడుతూనే ఉన్నాం. ఇంకా తీరలేదు అందరూ ఇదే మాట, తీరలేదని అదే చెప్తున్నారు. ఎంత కట్టాలి, మేము ఎంత కట్టాలో మాట చెప్పండి. యానాదులు మళ్ళీ యానాదులను ఎందుకు తీసుకొచ్చారో యానాదులను చూసి డబ్బులు ఇవ్వలేదు అన్నారు. మేము మా కులం కూడా నమ్మలేదు సార్. మేము మా కులాన వాళ్ళం కూడా నమ్మలేదు. ఆయన నమ్మాం. మా నాన్నకి తండ్రి అని దెబ్బ తీశాడు, పెదనాన్న అని చెప్పి మేము వెళ్ళాం. కానీ మమ్మల్ని ఇట్లా చేశాడు. ఇంకా 10 లక్షలు కట్టాలన్నాడు సార్. 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. మమ్మల్ని పట్టించుకోవాలా, వాళ్ళ తరఫు మాట్లాడారు. ఏదైనా అంటే మీరు డబ్బులు కట్టండి అన్నారు. ఎంతైనా కట్టాలి, మా మాట వినట్లేదు. అందుకు మేము ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. వచ్చాడు గడపలో కూర్చొని ఉంటా, మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు అన్నాడు. లేరయ్యా పనికి వెళ్ళి ఉంటారు అన్న. నువ్వు లే, ఇంటికి తాళం వేయాలి నేను అన్నాడు. ఎందుకు వేస్తారండి తాళం? ఈ ఇల్లు ముసలాయింది నాది, నాకు తెలవకుండా మీకు డబ్బులు ఎందుకు ఇచ్చారు? అంత డబ్బులు కడుతున్నాడు. మేము మా పిల్లోడు నమ్మిచ్చారండి మీరు మా పిల్లోడిని. నా ఇల్లు నేను తాళం ఎత్తే ఒప్పుకోను. నా పెళ్ళికి మనవాళ్ళకి చెందాలి. 3 మనవాళ్ళు, ఇల్లు మనవరాళ్ళు, వాళ్ళకి చెందాలని చెప్పి చచ్చిపోయాను. మరి నేను ఉండాలిగా నా ఇల్లు చెప్పయ్యా. నేను కష్టమే చేసాము, ఇష్టమే చేసాము. నాకు తెలవకుండా ఎందుకు ఇచ్చారండి మీరు డబ్బులు? ఇప్పుడు నన్ను ఏడకి వెళ్ళిపోమంటావు. కూతురు ఉంది, కూతురు దగ్గర 2 రోజులు ఉంటా, కొడుకుల దగ్గర 2 రోజులు ఉంటా. మీరింటికి తాళం పెట్టే ఎత్తా నేను ఏడ ఉండాలి అని చెప్పాడుగా. నీది కాదు ఇల్లు అన్నాడు. అరే ఇల్లు నాది కాదంటే నా ముసలైంది నాది, సంఘం అంతా తెలుసు, మేము చాకి చేసింది. ఇప్పుడు నా ఇల్లు తాళం ఎత్తవేంది నాకు చెప్పొద్దా నువ్వు? అమ్మా నీ పిల్లలు డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పాలిగా. పిల్లలు చెప్పాడు. చెప్పినాక ఎన్ని డబ్బులు ఇచ్చాము, మేము తినకుండా వెనకేసి నీకు ఇస్తాను. చెంచుపేట నారాయణ హై స్కూల్ నందు మ్యాథ్స్ ఎక్స్పో నిర్వహించారు. రామానుజన్ జయంతి సందర్భంగా నిర్వహించిన గణిత దినోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ట్రెగ్నోమీటర్, వర్కింగ్ మోడల్స్, లైట్ హౌస్, క్వాడ్రిలేటర్స్, జామెట్రికల్ పార్క్, 2D, 3D షేప్స్,
లైన్స్ అండ్ యాంగిల్స్, పైథాగరస్ సిద్ధాంత నిరూపణ మోడల్స్ విద్యార్థులు ప్రదర్శించారు. నారాయణ హై స్కూల్ ఏజీఎం శివనాగరాజు మాట్లాడుతూ గణితం పట్ల విద్యార్థులు మక్కువ కలిగి ఉండాలని, అప్పుడే మెదడు చురుకుగా పనిచేస్తుందన్నారు. ప్రతి సంవత్సరం పాఠశాలలో గణిత దినోత్సవం నిర్వహించి విద్యార్థులలో నైపుణ్యాన్ని వెలికితీసేలా వివిధ వర్కింగ్ మోడల్స్ తయారు చేసేలా నారాయణ జే సంస్థ కృషి చేస్తుందని అన్నారు. భావితరాలకు మ్యాథమెటిక్స్ యొక్క ఉపయోగాన్ని, రామానుజన్ గారు ఇచ్చినటువంటి ఆశయాలకు, ఆయన చెప్పిన సూత్రాలకు, ఫార్ములాకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా భారతదేశ స్థాయిలోనే ముందంజలో ఉంటున్నాయి. అలా చేయటం వల్లనే ప్రతి సంవత్సరం కూడా ఇండియా లెవెల్లో జరిగేటువంటి ఐఐటీలో దాదాపు 40% ఆఫ్ ది సీట్స్ని కైవసం చేసుకోవడం జరుగుతుంది. అలాగే మెడికల్లో, అలాగే దేశ స్థాయిలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా నారాయణ విద్యార్థులు ముందంజలో ఉండటానికి కారణం ఏంటంటే ప్రతి క్లాస్ నుంచి, ప్రతి స్థాయి, ప్రాథమిక స్థాయి నుంచి కూడా విద్యార్థి యొక్క పురోగమవృద్ధికి బాటలు వేస్తూ వారి యొక్క సర్వత ఉన్నత ముఖాభివృద్ధికి కృషి చేస్తూ విద్యార్థుల్ని తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి నారాయణ మేనేజ్మెంట్కు, ఇంతటి సహకారాన్ని అందిస్తున్నటువంటి పేరెంట్స్కి, నారాయణ మేనేజ్మెంట్కు, అలాగే మాకు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఏజిఎం శివనాగరాజు గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, Angle of a triangle is equal to the sum of the two opposite interior angles. The sum of all three interior angles of a triangle equal to 180 degrees. These are all exterior angle. కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి శ్రీనివాసరావు, హై స్కూల్ కోఆర్డినేటర్ తిరుమలరావు, ఈ ఛాంప్స్ కోఆర్డినేటర్ బేబీరాణి, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ ప్రతీక్, డీన్ జి శ్రీనివాసరావు, ప్రైమరీ వైస్ ప్రిన్సిపల్ కళ్యాణి, ఏవో ధనలక్ష్మి, శృతి, రహిమా మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వచ్చాడుగా ముందున్నాడు. ఆల్రెడీ అయిపోయింది అమ్మాయిది. చూడండి సార్. These are the angles and these are the lines. First angle, acute angle. Acute angle, an angle which is measured less than 90 degrees is called acute angle. Right angle, an angle is exactly equal to 90 in measure is called right angle. Bisected angles. Bisected is a ray that divides an angle into two equal parts is called bisected angles. Parallel lines. The parallel lines are those lines that are equal distance from each other and never meet is called parallel lines. Today I am going to explain the process in which a division. Now these are dividend pouches and these are quotient pouches. These are quotient pouches. Now our question is the division is divided into four parts. Dividend, divisor, quotient and remainder. Now our quotient is 15 divided by 6. Now I am going to keep in the
question box, and now here 15 is dividend and 6 is divisor. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో తెనాలి చెంచుపేట బ్రాంచ్లో మ్యాథ్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను, వాళ్ళలో ఉన్నటువంటి లాజికల్ థింకింగ్ని, మ్యాథమెటికల్ థింకింగ్ని, వాళ్ళలో ఉన్నటువంటి ఇన్నెట్ స్కిల్స్ని వెలికి తీయటమే భాగంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నారాయణ విద్యా సంస్థల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే 2012 నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ శ్రీనివాస రామానుజన్ యొక్క 125వ బర్త్డేని మ్యాథమెటిక్స్ డేగా సెలబ్రేట్ చేయాలని అనౌన్స్ చేసింది. అప్పటి నుంచి మన ప్రతి సంవత్సరం పిల్లల్లో మ్యాథమెటిక్స్ యొక్క వాళ్ళలో ఉన్నటువంటి ఆ మ్యాజికల్ నంబర్స్ని, వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని బయటకు తీసే విధంగా మనం మ్యాథ్స్లో కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన దుర్వినియోగంతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, గుర్తు తెలియని వారు ఫోన్ చేసి బెదిరించినా, ఓటీపీలు, ఇతర సమాచారం అడిగినా కంగారు పడకుండా తొలుత కాల్ కట్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ జనార్దన్ రావు పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పట్టణంలోని సంఘ భవనంలో ఆయన సైబర్ నేరాలు అవగాహన అంశంపై మాట్లాడారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ రాములు నాయక్, ఏఎస్ఎన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్న విధానాలు, కొంతమంది మోసపోయిన ఘటనలను వివరించారు. మనకి తోడుంటారని, మన పిల్లలు మన వాళ్ళు ఎక్కడో ఉన్నారని మనం రెంట్కి ఇస్తాం. వాళ్ళు బయోడేటా ఏం తీసుకోవట్లా, వాళ్ళు ఎవరో కనుక్కోవట్లా. చాలా ప్రమాదకరం. వెరిఫై చేస్తారు, మీ ఇంటికి వస్తారు, మిమ్మల్ని చూస్తారు, మీ దగ్గర బంగారం ఎంత ఉంది, డబ్బు ఎంత ఉంది, మీ ఇల్లు ఎంత హోదాగా ఉందో చూస్తారు, చేస్తారు. సమయం చూసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, దొంగతనాలు చేస్తారు. అందుకని దయించి నేను తెనాలి వచ్చింది నాకు సీనియర్ సిటిజన్తో జరిగిన ఎక్స్పీరియన్సే మీకు చెప్తున్నాను. నేను కొత్తగా మిమ్మల్ని ఎవరిని భయపెడతలేదు. అందుకని ఎవరో తెలియని వ్యక్తులకి ఎవరికి కూడా మనం అధికవద్దు. మనం ఎలా ప్రొటెక్టివ్గా రక్షణగా ఉండాలని చూస్తున్నాను. అందుకే దయించి మనం ఎవరో కూడా బంగారు ఇంట్లో పెట్టుకోవద్దు. ఏదైనా లాకర్ ఉంటే లాకర్లో పెట్టుకోండి, అవసరాలను తెచ్చుకోండి, లేదంటే మళ్ళీ లాకర్లో పెట్టేయండి. ఈవెన్ ఎవరైనా దొంగ మన ఇంటికి వస్తే మన హాస్పిటల్ తలబాగులు కొట్టుకొని హాస్పిటల్ 5 లక్షలు 10 లక్షలు హాస్పిటల్ ఖర్చు పెట్టే బదులు దొంగకి వ్యర్థం పెట్టి మనం సేఫ్ జోన్లో ఉండాలని నా కోరిక. ఇంకొకటి, సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాలు పెట్టుకోండి. మీ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకోండి. ఫోన్లో యాప్ వేస్తారు. మీకు డౌట్ వచ్చినప్పుడల్లా, మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సీసీ కెమెరా చూస్తే మీ ఇంటి చుట్టూ అనుమానితులు ఎవరైనా ఉన్నారేమో మీరు చూసుకోవచ్చు. మీకు ఎంతో ఖర్చు కాదు, మహా అయితే 5,000 30,000 ఖర్చు అవుతుంది. మేమైతే 5,000 పెట్టేస్తున్నాం 4 కెమెరాలు ఇంటి చుట్టూ. మనకి ఇప్పుడు మీరున్న స్టేటస్కి 30,000 ఖర్చు ఇస్తుంటారు. కానీ మనకి ఏంటంటే అవసరమా అంటే మనకు అవసరం, మనకంటే సీనియర్ సిటిజన్స్కి అవసరం, నాకు అవసరం లేదు. అవునా కదా? అందుకని దయించి మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత ఏమైనా అవకాశం ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేమే పంపిస్తాం. వాళ్ళు మంచి వాళ్ళు చూసి మీ యాప్ ఇన్స్టాల్ చేస్తారు. ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా మీరు ఆ యాప్ ఇన్స్టాల్ చేస్తే మీ బాగోగులు చూసుకుంటూ ఉండొచ్చు. సంఘాధ్యక్షుడు మోవా సత్యనారాయణ పర్యవేక్షించగా పూర్ణచంద్రరావు, కోటయ్య, చల్మయ్య, ఆలీ, శరత్, ఆదినారాయణ, కోటిరెడ్డి, శివరామయ్య పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. అతిథులను జ్ఞాపికలతో సత్కరించారు. ఇప్పుడు మీకు ఏదో ఇబ్బంది కలుగుతుందనో, లేకపోతే మిమ్మల్ని మేము మీ మీద ఏదో కంప్లైంట్ వచ్చిందనో, లేకపోతే మీ ఫోన్ ఫ్రాడ్ అయింది అంటే మీ ఫోన్ ఈ అంటే బ్లాక్ అయిపోయింది యొక్క డేటా, మీ సైబర్ డేటా మా దగ్గర ఉందని, ఇలాంటి చాలా రకరకాలుగా పరిస్థితుల్లో మిమ్మల్ని భయంలో గురి చేస్తారు. భయంలో గురి చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే మీతోనే కొన్ని
ఒక యాప్ ఇన్స్టాల్ చేయించుకొని మీ మొబైల్ ఫోన్ యొక్క డేటా మొత్తం తీసుకొని మీ డేటాలో ఉండే కొంతమంది మీకైతే ఎవరైతే మీరు బాగా క్లోజ్గా మాట్లాడతారో వాళ్ళకి మీ మార్కింగ్ ఫోటోస్ కూడా పంపిస్తారు. మార్కింగ్ ఫోటోస్ మీ ఫేస్ ఉంటుంది, ఫేస్ మీరు ఉంటుంది, బాడీ వేరే వాళ్ళది ఉంటుంది. ఆ విధంగా మీరు ఈ వయసులో అంటే మీరే కాదు మన కుటుంబంలో లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఇది జనరల్కి సంబంధమైన ఇష్యూ. ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు దాదాపు ఇండియా మొత్తం మీద కొన్ని వేల కోట్ల రూపాయలు పోతున్నాయి. తెలంగాణ గవర్నమెంట్లో 2024 సంవత్సరంలో 1800 కోట్ల రూపాయలు కొని మన ఆంధ్రప్రదేశ్లో 1200 కోట్ల రూపాయలు, 1229 కోట్లు వాళ్ళు ఈనాడు పేపర్లో కూడా వేశారు. అంటే రోజు ఎన్ని కోట్లు పోతున్నాయో చూడండి, కనీసం 3-4 కోట్ల రూపాయలు మినిమం పోతున్నాయి. అంటే దీంట్లో పొద్దున్న నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్ దగ్గర ఒక ఆయన ఇలా కార్యక్రమం పెట్టామంటే ఆయన బ్యాంక్ మేనేజర్ గారు, ఆ బ్యాంక్ మేనేజర్ గారు చెప్తున్నారు, నేను 8 లక్షలు బాగొట్టుకున్నానండి. అన్ని తెలుసుండి కూడా అంటే సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా మనల్ని వాళ్ళ గుట్టలో వేసుకున్నారో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యమధర్మరాజు వినాయకుని వేషధారణలతో వాహనదారులకు హెల్మెట్ పై వినూత్నంగా అవగాహన కల్పించిన పోలీసులు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విధులను బహిష్కరించి నిరసన తెలిపిన తెనాలి బార్ అసోసియేషన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.